నన్ను ఒక అమ్మాయి చీకొట్టింది. ఆ చీకొట్టిన అమ్మాయే ఇప్పుడు నేను లేకపోతే చచ్చిపోతానంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఏంటో వింటారా? అయితే వినండి. నేను మా అమ్మా నాన్నతో కలిసి పెళ్లి చూపులకని అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరుకని బయలుదేరి వెళ్ళాం. అయితే మేము వస్తున్నామని తెలిసి మా అత్తయ్య, మామయ్య, మా బావమరిది, వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ నాకు ఘన స్వాగతం పలికారు. ఇంటికి వెళ్ళాము, కూర్చున్నాము. 4 ఎక్కడ స్వీట్లు తెచ్చారు, స్వీట్లు పెట్టారు, తింటున్నాము. పెళ్లి కూతురు పిల్లండి అని మా నాన్నగారు చెప్పారు. వస్తాబోతుంది బాబు, వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. ఈలోపు పెళ్లి కూతురు వచ్చి కాఫీలు తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. నా దగ్గరికి వచ్చేసరికేమో కనీసం నా వైపు కూడా చూడకుండా ఆ కాఫీ ఇచ్చి వెళ్ళి అక్కడ కూర్చుంది. బాబు అమ్మాయి నచ్చిందా అని నన్ను అడిగారు. అడిగిన తర్వాత నేనేమన్నానంటే, నాకైతే నచ్చిందండి, మరి మీ అమ్మాయికి అంటే ఆ అమ్మాయి అన్నది ఇక మీరు వెళ్ళొచ్చు అన్నది. అదేంటనంటే, నువ్వైతే నాకు అస్సలు నచ్చలేదు అన్నది. నాకు చాలా బాధ అనిపించింది. మొహం మీదే నచ్చలేదని ఎలా చెప్పేసింది అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడేమో మా అత్తయ్య మామయ్య ఏమో లేదు లేదు బాబు, అది అలాగే అంటది, ఆ అమ్మాయి కూడా నువ్వు నచ్చావు బాబు అన్నారు. లేదండి, ఆ అమ్మాయికి నచ్చితేనే నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను, లేదంటే లేదు, మీరు మాత్రం బలవంతం పెట్టకండి అన్నాను. అయితే ఆ అమ్మాయి అన్నది, నాకైతే నువ్వు నచ్చలేదు, మీరు వెళ్ళిపోతే మంచిదని ఒక నమస్కారం పెట్టేసింది. అప్పుడు చాలా బాధపడి వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ని మ్యాక్సిమం నేను చాలా రోజులు మర్చిపోలేకపోయాను. నా మొహం మీద అలా చెప్పింది, నేను అంత బాగోనని చెప్పి చాలా బాధపడ్డాను. అప్పుడు అనుకోకుండా ఒక టీ టైం దగ్గరికి వెళ్ళిపోయి టీ తాగుతున్నప్పుడు పేపర్లో చిన్న యాడ్ చూశాను. ఆ యాడ్ ఏంటి అని అంటే, ప్లేస్మెంట్స్ ఇచ్చాడు, పలానా దగ్గర పలానా జాబులు ఉన్నాయని. అయితే ఆ నెంబర్ ఒకటి తీసుకొని నేను వాళ్ళకి ఫోన్ అని చేసేసరికి అటునుంచి వాయిస్ ఏమో ఒక అమ్మాయిది వినిపించింది. హలో అని. ఎవరండి మీరని అడిగితే, మీరెవరండి నాకు ఫోన్ చేశారన్నది. లేదండి, ఇక్కడ ప్లేస్మెంట్ జాబుల కోసం వేశారు కదా, అందుకే నేను చేశానండి, నేను పలానా అని చెప్పాను. అయితే కాదండి, ఇది జాబులది అయితే కాదని అమ్మాయి చెప్పింది. చెప్పిన తర్వాత, ఓ సారీ అండి, అయితే నెంబర్ మిస్టేక్ ఏంటని చెప్పి నేను కూడా అనేసాను. అనేసిన తర్వాత మళ్ళీ అనుకోకుండా ఆ రోజు సాయంత్రం నేను కవిత టైప్ చేసి కవితలు రాస్తుంటాను. ఒక కవిత టైప్ చేసి ఒకరు పంపించాలని చెప్పేసి మళ్ళీ సేమ్ నెంబర్కి ఆ కవిత పంపించేశాను. ఆ కవిత ఎవరికి వెళ్ళిందంటే, ఇందాక నాతో మాట్లాడిన అమ్మాయికి వెళ్ళింది. అయితే అటునుంచి రిప్లై ఏంటంటే, మీ కవిత చాలా బాగుందండి, ఎవరు మీరని చెప్పి ఆన్సర్ వచ్చింది. అప్పుడు నేనేమన్నానంటే, నేనేమో మా ఫ్రెండ్ కానీ పంపించానండి, మీకు వచ్చేసిందా, తప్పు అయితే క్షమించండి అన్నాను. లేదండి, మీ కవిత అయితే చాలా బాగుందని అన్నది. ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయితో కంటిన్యూగా ఇలా ఫోన్లో చాటింగ్ జరుగుతూ వచ్చింది. అది ఎంతవరకు వచ్చిందంటే, ఆ అమ్మాయి నన్ను చూడలేకపోతే చచ్చిపోయేంత వరకు వచ్చేసింది. నేనంటే పిచ్చెక్కినంత వరకు వచ్చేసింది. నేను కూడా నన్ను ఏ అమ్మాయి అయితే చీకొట్టిందో ఆ అమ్మాయి చీకొట్టినా సరే ఈ అమ్మాయి నన్ను ఇంతగా ప్రేమిస్తుందని చెప్పేసి ఎంతో ఆనందపడిపోయాను. నేను చేసుకుంటే ఈ